దెన్ లాక్టోస్కోప్, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది లాక్టోస్కోప్ పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం. దెన్ లాక్టోమీటర్, ఇది లాక్టోకోసం, ఇది లాక్టోమీటర్. దెన్ ఆర్చిడోమీటర్. దెన్ అనిమోమీటర్, అనిమోమీటర్. దెన్ మైక్రోస్కోప్, టెలిస్కోప్, పెరిస్కోప్. ఓకే, ఒకసారి చూద్దాం. లాక్టోస్కోప్, లాక్టిక్. మీరు గమనించండి, చిన్న పిల్లలకు మనము చిన్నప్పుడు తల్లి దగ్గర పాలు లేనప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకు డబ్బా పాలు ఇస్తాం. ఆ డబ్బాని మీరు చూస్తే కొన్ని దాని మీద లాక్టోజన్ అని ఉంటుంది. లాక్టిక్ అంటే రిలేటివ్ టు మిల్క్ అని అర్థం, రిలేటివ్ మిల్క్. కాబట్టి లాక్టోస్కోప్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ప్యూరిటీ ఆర్ రిచ్నెస్ ఆఫ్ మిల్క్, అంటే పాల యొక్క స్వచ్ఛత, అంటే దీని కల్తీ ఏమైనా జరిగిందా అనేది కొలిచేది, అంటే పాల యొక్క స్వచ్ఛతను కొలిచే పరికరం పేరే లాక్టోస్కోప్. లాక్టోమీటర్ అంటే మెజర్మెంట్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ టెస్టింగ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద మిల్క్, ఇది టెస్ట్ చేస్తుంది, మెజర్ చేస్తుంది. ఓకే, ఆర్చిడోమీటర్. ఓకే, ఆర్చిడోమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ది సైజ్ ఆఫ్ ది టెస్టికల్స్, వృషణాలను కొలిచే పరికరం. ఓకే, ఆర్చిడోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ది సైజ్ ఆఫ్ ది టెస్టికల్స్. దెన్ అనిమో అంటే అనిమోమీటర్, విండ్ గాలిని కొలిచేది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ విండ్ వెలాసిటీ, గాలి యొక్క వేగాన్ని కొలిచే పరికరం పేరే అనిమోమీటర్. దెన్ మైక్రో అంటే స్మాల్, మైక్రోస్కోప్ను చూసేది. మైక్రోస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మ్యాగ్నిఫైయింగ్ స్మాల్ ఆబ్జెక్ట్స్. ఈజ్ కాల్డ్ మైక్రోస్కోప్. నేను చూస్తే లాక్టోస్కోప్ అంటే పాలలోని కొవ్వు శాతంను, పాలలోని స్వచ్ఛతను కొలిచే పరికరం పేరు లాక్టోస్కోప్. లాక్టోమీటర్ పాల స్వచ్ఛతను కొలిచే పరికరం. దెన్ ఆర్చిడోమీటర్ అంటే ఆర్కిడోమీటర్ మీన్స్ వృషణములను కొలిచే పరికరం, టెస్టికల్స్. దెన్ అనిమోమీటర్ మీన్స్ గాలి బలాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం. దెన్ మైక్రోస్కోప్ అంటే సూక్ష్మదర్శిని అనమాట. నెక్స్ట్ చూస్తే ప్యాసిమీటర్. ఓకే, ప్యాసిమీటర్. దెన్ స్పీడోమీటర్. దెన్ గ్యాల్వనోమీటర్. దెన్ గ్యాల్వనోస్కోప్. దెన్ ఆల్కహాలోమీటర్. ఇవన్నీ కూడా మిత్రమా మీరు చాలాసార్లు మీరు సైన్స్లో మనం చదివి ఉంటాం కదా, అవి ఒకసారి అన్నీ మనం రివ్యూ చేసుకుంటున్నాం అంతవరకే. ఓకే, దెన్ ప్యాసినోమీటర్. సో ప్యాసినో మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇష్యూయింగ్ ఆటోమేటిక్ టికెట్స్. సో మనిషి ప్రేమ లేకుండా ఆటోమేటిక్ టికెట్స్ ఇస్తుంది కదా, ఆ టికెట్స్, దట్ మిషన్ ఈజ్ కాల్డ్ ప్యాసినోమీటర్. ఓకే, ప్యాసిమీటర్ మీన్స్ మరి అనుకోండి, మీరు ప్యాసిమీటర్ అంటే బస్సు పాస్ అనుకోండి. ఓకే, అటు గుర్తుపెట్టుకోండి. ప్యాసిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇష్యూయింగ్ ఆటోమేటిక్ టికెట్స్ ఇచ్చేదే ప్యాసిమీటర్. దెన్ స్పీడోమీటర్, స్పీడ్ ఉంది కదా, వేగాన్ని కొలిచేది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ వెలాసిటీ, స్పీడ్ కొలిచే పరికరం పేరు స్పీడోమీటర్. దెన్ గ్యాల్వనోమీటర్, చాలా ఇంపార్టెంట్. గ్యాల్వనైజేషన్ మనకి ఇంపార్టెంట్ అంటే ఒక వస్తువుకి తుప్పు పట్టకుండా దానికి జింక్ కోట్ ఇస్తాం, దట్ ఈస్ కాల్డ్ గ్యాల్వనైజేషన్. ఇది గ్యాల్వనోమీటర్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎలక్ట్రికల్ కరెంట్. మరి గ్యాల్వనైజేషన్ అంటే ఏమి? సో గ్యాల్వనైజేషన్ అంటే ఏమంటే తుప్పు పట్టకుండా నిరోధించడానికి ఉక్కు లేదా ఇనుమును రక్షితంగా జింక్ పోసేదాన్ని మనం గ్యాల్వనైజేషన్ అంటాం. ఇది మరి గ్యాల్వనోమీటర్. సో మెజరింగ్ ఎలక్ట్రికల్ కరెంట్. దెన్ గ్యాల్వనోస్కోప్, ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ presence and direction of electric current. Then alcoholometer. Alcohol దాంట్లో పేర్లు మిత్రమా. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ప్రపోర్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ సొల్యూషన్ ఆల్కహాల్ శాతం ఎంత ఉందో అని కొలిచే పరికరం పేరే ఆల్కహాలోమీటర్. దాని ప్యాసిమీటర్ మీన్స్ ఆటోమేటిక్ టికెట్లు జారీ చేసే పరికరం, బస్ పాస్ అని గుర్తుపెట్టుకోండి. స్పీడోమీటర్ అంటే స్పీడ్, వేగాన్ని కొలిచే పరికరం. గ్యాల్వనోమీటర్ అంటే విద్యుత్ ప్రవాహం కొలిచే పరికరం. గ్యాల్వనోస్కోప్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క దిశను చూపే మాపకం. దెన్ ఆల్కహాలోమీటర్ అంటే ఆల్కహాల్ మీటర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ను కొలిచే పరికరం పేరే ఆల్కహాలోమీటర్ అనమాట. దెన్ 36 ఆల్కోవినోమీటర్. ఇక్కడ ఆల్కహాల్ మనకు. గైరోగ్రాఫ్, గైరోలో గేర్ ఉంది గుర్తుపెట్టుకోండి.
వేరియోమీటర్, వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. సిల్లోమీటర్, దెన్ డెండ్రోమీటర్. చూస్తే ఇక్కడ ఆల్కోవినోమీటర్ అంటే ఏమండి? ఆల్కహాల్ ఉంది కదా, ఆల్కహాల్. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ వైన్ అన్నమాట. దెన్ గైరోగ్రాఫ్, గేర్ గుర్తుపెట్టుకోండి, గేర్ ఇన్స్ట్రుమెంట్ ఫార్ కౌంటింగ్ వీల్స్ రివల్యూషన్స్. చక్రం అనేది ఎన్నిసార్లు రెవల్యూషన్ తిరిగింది, భ్రమణం చేసింది అని చెప్పేదే గైరోగ్రాఫ్. దెన్ వ్యారియోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫార్ మెజరింగ్ మ్యాగ్నెటిక్ డిక్లైనేషన్, అయస్కాంతం. దెన్ సిల్లోమీటర్, ఇంపార్టెంట్ వర్డ్, ఇన్స్ట్రుమెంట్ టు మెజరింగ్ స్పీడ్ ఆఫ్ షిప్. Sillometer means instrument to measuring speed of a ship. Then dendrometer means instrument for measuring trees. So dendrology వచ్చింది మనకు. డెండ్రోక్రోనాలజీ అంటే చెట్ల యొక్క వయసుని చెప్పేది డెండ్రోక్రోనాలజీ. ఇక్కడ డెండ్రాలజీ అంటే స్టడీ అబౌట్ ట్రీస్ అని అర్థం. మరి డెండ్రోమీటర్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ట్రీస్. మరి చూస్తే ఆల్కోవినోమీటర్ మీన్స్ ఆల్కహాల్ యొక్క గాఢతను, ఆల్కహాల్ యొక్క స్ట్రెంత్నెస్ అని చెప్పేదే ఆల్కోవినోమీటర్. గైరోగ్రాఫ్ అంటే చక్రం యొక్క భ్రమణాలు లెక్కించే పరికరం, చక్రం యొక్క భ్రమణాలు లెక్కించేది. వేరియోమీటర్ మీన్స్ వేరియోమీటర్, అయస్కాంత క్షీణతను కొలిచే పరికరం. దెన్ సిలోమీటర్ మీన్స్ పడవ యొక్క వేగాన్ని కొలిచే పరికరం, దెన్ డెండ్రోమీటర్ మీన్స్ చెట్టు యొక్క వ్యాసం, ఎత్తును కొలిచే పరికరం. నెక్స్ట్ చూస్తే అల్టీమీటర్ ఎత్తులు కొలిచే పరికరం. హీలియోమీటర్ రెండోసారి వచ్చింది, హీలియోమీటర్. హీలియోస్కోప్, దెన్ ట్రిబోమీటర్, దెన్ బారోమీటర్. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇక్కడ. అల్టీమీటర్ హైట్స్ కొలిచేది, హైట్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఆల్టిట్యూడ్, ఎత్తును కొలిచే పరికరం. దెన్ హీలియం అంటే సూర్యులో హీలియం ఉంది. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ అపరెంట్ డయామీటర్ ఆఫ్ ద సన్. దెన్ హీలియోస్కోప్ చూసి ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్జర్వింగ్ సన్ వితౌట్ ఇంజ్యూరీ టు ద ఐస్. అంటే కంటికి ఎటువంటి ఆపద రాకుండా సూర్యుని చూసిన ఉపయోగించే పరికరం. ట్రిబోమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ మెజరింగ్ ఫ్రిక్షన్. దెన్ బారోమీటర్, బరువు గుర్తుపెట్టుకోండి. ఏ బరువు ఇక్కడ? అట్మాస్ఫిరిక్ ప్రెజర్, వాతావరణ పీడన కొలిచే పరికరం. ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ఎయిర్ ప్రెజర్. సో అల్టీమీటర్ అంటే ఏమండి? ఎత్తులను కొలిచే పరికరం పేరే అల్టీమీటర్. దెన్ హీలియోమీటర్ అంటే సూర్యుడు యొక్క వ్యాసంను కొలిచేది, వ్యాసార్థం. హీలియోస్కోప్ అంటే కంటికి హాని కలగకుండా సూర్యుడిని చూసే పరికరం. దెన్ ట్రిబోమీటర్ మీన్స్ ఘర్షణను కొలవడానికి వాడే పరికరం. దెన్ బారోమీటర్ అంటే భారమితి, వాతావరణ పీడన కొలిచే పరికరం. మరి బారోమీటర్ ఎవరు కనుక్కున్నారో? టారిసెల్లి, ఎవాంజలిస్తా టారిసెల్లి. సింపుల్గా మనం టారిసెల్లి అంటాం. సో బారోమీటర్ ఇన్వెంటెడ్ బై టారిసెల్లి. ఆక్రోఫోబియా. సో అల్టిమేట్ అంటే ఏమండి? అల్టిమేట్ ఎత్తును కొలిచేది. ఆక్రోఫోబియా అంటే ఎత్తులంటే భయపడేది ఆక్రోఫోబియా. నెక్స్ట్ చూస్తే బారోగ్రాఫ్, స్టెథోస్కోప్, లూసిమీటర్, టెలిస్కోప్, దెన్ సైక్లోగ్రాఫ్. చూస్తే ఇక్కడ బారోగ్రాఫ్, ఇక్కడ మనకు ఉండేది బారోమీటర్, ఇక్కడ మనకు బారోగ్రాఫ్. ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డింగ్ ఎయిర్ ప్రెజర్. సో ఎయిర్ ప్రెజర్ను రికార్డ్ చేసే పరికరమే బారోగ్రాఫ్. స్టెథోస్కోప్ జ్వరం వచ్చిందనుకో మనకు డాక్టర్ స్టెథోస్కోప్ గుండె పెట్టి చూస్తాడు. స్టెథోస్కోప్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ డిటెక్టింగ్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీ. సో బాడీలో హృదయ స్పందన అయితే మీ బాడీ మూమెంట్ సౌండ్స్ ఏ విధంగా కనుక్కునేదే స్టెథోస్కోప్. లూసిమీటర్, లూమినాసిటీ అంటే లైటింగ్ కదా, ఇక లూసి అంటే లైట్. లూసిమీటర్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇంటెన్సిటీ. దెన్ టెలిస్కోప్, డిస్టెన్స్, స్కోప్ అంటే చూడడం. టెలిస్కోప్ మీన్స్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్ అట్ గ్రేట్ డిస్టెన్సెస్. సో దూర ప్రాంతాలను కొనడం ఉపయోగించే పరికరమే చూడడమే టెలిస్కోప్.
మైక్రోస్కోప్ అంటే చాలా మైన్యూట్, టెలిస్కోప్ చాలా దూరం, ఎక్కడో మార్స్ నుంచి కానీ సన్ కానీ మరియు మూన్ కానీ ఆ యొక్క డిస్టెన్స్ కొలిచే చూడడానికి ఉపయోగించేదే టెలిస్కోప్. సో వ్యూయింగ్ ఆబ్జెక్ట్స్ అట్ ఆల్ గ్రేట్ డిస్టెన్స్, అంత దూరం లక్షల కిలోమీటర్ దూరం కూడా మనం చూడొచ్చు అనమాట. దెన్ సైక్లోగ్రాఫ్, సైక్లో ఇన్స్ట్రుమెంట్ ఫార్ డిస్క్రైబింగ్ ఆర్క్స్ ఆఫ్ సర్కిల్స్ వితౌట్ కంపాసెస్, కంపాస్ బస్సు లేకుండా ఇక ఆర్కులు సర్కిల్స్ యొక్క ఆర్కును గుర్తించేది. దెన్ బారోగ్రాఫ్ మీన్స్ గాలి పీడనాన్ని రికార్డ్ చేసే పరికరం. స్టెథోస్కోప్ అంటే గుండె ఊపిరితిత్తులు కలిగేసే ధ్వని కనుగొనే పరికరం. దెన్ లూసిమీటర్ మీన్స్ లూసిడ్ అంటే స్పష్టత, కాంతి తీవ్రత కొలిచే పరికరం. దెన్ టెలిస్కోప్ అంటే దూరపు ప్రాంతాలను చూసే పరికరం. దెన్ సైక్లోగ్రాఫ్ అంటే వృత్తాల యొక్క చాపలను కంపాస్ లేకుండా కొలిచే పరికరం పేరే మనకు సైక్లోగ్రాఫ్.